హే గైస్, వెల్కమ్ టు నాని కనెక్ట్స్. ఈ వీడియోలో మనం ఆపరేషన్ సింధూర్ ఏదైతే మే 7th 1:44 AM ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అలానే ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిపి ప్లాన్ చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ 9 టెర్రరిస్ట్ క్యాంప్ని బ్లాస్ట్ చేసి పాకిస్తాన్కి దివాళీని చూపించారో ఆ మిషన్ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే వరల్డ్ వార్ 3 వచ్చేదానికి స్కోప్ ఉందా? ఒకవేళ వరల్డ్ వార్ 3 కనుక వస్తే ఇండియా పాకిస్తాన్ ఏం చేయబోతోంది అండ్ వరల్డ్ వార్ 3 వల్ల ఇండియాలో ఉన్న ఆంధ్ర తెలంగాణకి జరిగిపోయే నష్టాలు ఏంటి, వాటి వల్ల ఉన్న ఎఫెక్ట్స్ ఏంటి, ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, కొట్టు సబ్స్క్రైబ్. కొట్టేసావా? నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ అసలు ఆపరేషన్ సింధూర్ ఇది ఎందుకు ప్లాన్ చేశారు? మనందరికీ తెలిసిందే, పెహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న 20 మెంబర్స్ ఆఫ్ సివిలియన్స్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపడం జరిగింది. దానికి ప్రతిఘటంగా చెప్పిన మిషనే ఆపరేషన్ సింధూర్. ఈ మిషన్లో మే 7th 1:44 AM 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ పాకిస్తాన్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో 90 మంది టెర్రరిస్ట్ని అయితే హతమార్చడం జరిగింది. అయితే అసలు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ జరగబోయే ఎఫెక్ట్స్ ఏంటి? ఒకవేళ వరల్డ్ వార్ 3 వస్తే కనుక గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న ఒక్క స్టేట్ చాలు పాకిస్తాన్ లేపేయడానికి. పెద్ద టైం ఏం పట్టదు. ఇండియాలో ఉన్న జస్ట్ ఒక్క స్టేట్, మన ఆంధ్ర స్టేట్ని తీసుకుంటే ఆంధ్ర స్టేట్లో ఉన్న జనాభా కన్నా పాకిస్తాన్లో 50% కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదైతే తెలిసిందో, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీలో ఆల్మోస్ట్ 7,000 మెంబర్స్ రిజైన్ చేసేసుకుని వాళ్ళ జాబ్స్కి వాళ్ళు రిజైన్ చేసి మరీ ఇంటికి వెళ్ళారు. అంటే ఏంటి? ఇండియా అంటే పాకిస్తాన్కి ఇది. సో ఈ వరల్డ్ వార్ 3 కనుక వస్తే ఒకవేళ విత్ ఇన్ 1 డే పాకిస్తాన్ అనే ఒక దేశం వరల్డ్ మ్యాప్ నుంచే నేలమట్టం అయిపోతుంది. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా విత్ ఇన్ 1 డేలో ఇండియాలోకి కలుపుకొని పూర్వ వైభవం, ఇండియా మ్యాప్ ఎలా ఉందో గూగుల్ మ్యాప్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకు ఉన్న సపోర్ట్ కంట్రీస్ చూసుకుంటే కనుక రష్యా, యూకే, యుఎస్ఏ, ఫ్రెంచ్, ఇటలీ, దుమ్ములు లేసిపోయే కంట్రీస్ అన్ని మన సైడే ఉన్నాయి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 3 వచ్చినా కూడా మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో పాకిస్తాన్ని లేపడానికి మనకి జస్ట్ 2 days ఆర్ 1 day మోర్ దెన్ ఎనఫ్. ఊరికే లేచిపోతుంది. గ్లోబల్ మ్యాప్ మీద పాకిస్తాన్ అనే ఒక దేశం అయితే ఉండదు. నెక్స్ట్ ఒకవేళ వరల్డ్ వార్ 3 వస్తే కనుక తెలుగు స్టేట్స్ మీద పడబోయే ఎఫెక్ట్స్ ఏంటి? మనలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడో ఇండియాలో నార్త్ సైడే యుద్ధం జరుగుతుంది, సౌత్ స్టేట్స్కి ఏముంది, సౌత్ స్టేట్స్లో యుద్ధం జరిగినా వచ్చే లాభం ఏంటి, ఎందుకు చేస్తారులే యుద్ధం అని చెప్పి చాలామంది మన సౌత్ స్టేట్స్ వాళ్ళు యుద్ధాన్ని లైట్ తీసుకుంటున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కానీ దాంట్లో పార్టిసిపేషన్కి పెద్దగా మొగ్గు చూపట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, సౌత్ స్టేట్స్ నుంచే ఎకానమీ ఇండియాకి జనరేట్ అవుతుంది. సో కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు సౌత్ స్టేట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తారు. ఒకవేళ చైనా కనుక పాకిస్తాన్తో కలిస్తే ఫస్ట్ చైనా పడేది ఇండియాలోని సౌత్ స్టేట్స్ మీదే, విచ్ ఇంక్లూడ్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన దాని ప్రకారం సెకండ్ కేటగిరీలు, టోటల్ 3 కేటగిరీస్ అయితే సివిలియన్ డిపార్ట్మెంట్స్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ దానిలో సెకండ్ కేటగిరీలో మనం ఉన్నాయి తెలుగు స్టేట్స్. తెలంగాణ నుంచి ఒకటి ఉంది హైదరాబాద్, ఆంధ్ర నుంచి ఉన్నది విశాఖపట్నం. అక్కడ మనకి ఆంధ్రలో సబ్మెరైన్, సో విశాఖపట్నంలో లొకేట్ అవ్వడం జరిగింది. సో అక్కడ మనకి ఎఫెక్ట్స్ జరిగేదానికి స్కోప్ ఉంది. కానీ మన ఆంధ్రాలోకి వచ్చే లోపే పాకిస్తాన్ అనే దేశాన్ని నేలమట్టం చేయడానికి ఇండియన్ ఆర్మీ రెడీగా ఉన్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే కొట్టే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.